శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నలోపాఖ్యానంలో ఆ నలుడు జోదంలో తన యొక్క రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై భార్యతో కలిసి అడవుల పాలయ్యి దప్పికతోటి ఆకలితోటి పీడింపబడినటువంటి వాడై వస్త్రాలను కూడా పోగొట్టుకుని మిక్కిలి బాధను అనుభవిస్తూ ఆలోచన చేస్తున్నాడు. ఆ అర్ధరాత్రి ఒక మందిరము, ఒక సభామందిరం లాంటిది కనిపిస్తే అందులో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వాడై ఆలోచన చేస్తున్నాడు. ఎంతో సుఖపడవలసినటువంటి దమయంతి నా మూలంగా ఇటువంటి కష్టాలను అనుభవిస్తోంది కదా, అందువలన ఈమెని నేను వదిలిపెడితే కనుక కొద్దిగా మనస్సుకి బాధ కలిగినప్పటికీ దిటవుపరుచుకుని ఎక్కడొక్కడ సుఖంగా ఉంటుంది. నాతోటి ఉంటే కనుక అనేకములైనటువంటి కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అటువంటి కష్టాలను ఈమె అనుభవిస్తుంటే నేను చూడలేను అనుకున్నటువంటి వాడై చింతాక్రాంతుడై రాత్రి ఆలోచన చేసినటువంటి వాడై ఆమె చీరలో ఒక సగభాగాన్ని కోసుకుని తాను ధరించాలి అని అనుకున్నటువంటి వాడై ఆమె మెలకువ రాకుండా ఆమె యొక్క చీర భాగాన్ని కొంత కత్తిరించుకోవడానికి తగినటువంటి పరికరం కోసం ఆ సభామందిరంలో అంతా కూడా అటు ఇటు తిరిగేటప్పటికీ పరిధావన్నధ నలహ ఇతశ్చేతశ్చ భారత ఆససాద సభోద్దేశే వికోశం ఖడ్గముత్తమం. ఆ ప్రకారంగా అటు ఇటు తిరుగుతుంటే ఆ నలుడు ఆ సభా ప్రాంగణంలో ఒక వర లేకుండా ఉన్నటువంటి ఒక కత్తి కనిపించింది. అతనికి కనిపించాడు. తేనార్థం వాస సత్యత్వా నివస్యచ పరంతప సుప్తాం ఉసృజ్య వైదర్భ్యం ప్రాద్రవద్గత చేతనం. ఆ నలుడు ఏం చేశాడంటే అప్పుడు ఆ కత్తితోటి ఆ దమయంతి చీరను కొంత భాగాన్ని చింపినటువంటి వాడై ఆ చీర ముక్కని తాను కట్టుకుని నిద్రించేటువంటి దమయంతిని విడిచిపెట్టేసేసి ఆయన వెళ్ళిపోయాడు. తతో నివృత్త హృదయ పునరాగమ్యతాం సభాం దమయంతీం తదా దృష్ట్వారురోధ నిషధాధిప. దమయంతి నుండి పాపం మనస్సు మరల్చుకున్నాడు. మళ్ళీ బయటికంటూ వెళ్ళాడు, కానీ మళ్ళీ బాధను ఓర్చుకోలేక మళ్ళీ లోపలికి వచ్చాడు. వచ్చి ఆ దమయంతిని చూశాడు. చూసి ఆ దమయంతిని చూసి అలా బాధపడుతూనే ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అలాగా అతను పాపం ఎంతో బాధపడుతున్నటువంటి వాడయ్యి అలా మెల్లగా వెళ్ళిపోవడానికే నిశ్చయం చేసుకున్నాడు. యామ్న వాయుర్న చాదిత్య పురా పశ్యతి మే ప్రియాం సేయమధ్య సభా మధ్యే సేతే భూమావనాధవత్. ఇంత క్రితము నా ప్రియపత్ని అయినటువంటి దమయంతి సూర్యుణ్ణి కానీ వాయువుని కానీ చూడలేదు. అసూర్యం పశ్యలాగా అంతఃపురంలో చక్కటి బ్రహ్మాండమైనటువంటి తలపాల మీద ఆనందంగా శయనించి ఉండేటువంటిది ఇవాళ కట్టికి నేల మీద పాపం పడుకోవాల్సి వచ్చింది అనాథలాగా. ఇయం వస్త్రావకర్తేన సంవీత చారుహాసిని ఉన్మత్తే వరారోహ కథం బుద్ధ్వా భవిష్యతి. ఇప్పుడు ఈ దమయంతి లేచిన తర్వాత ఆ కత్తిరించబడినటువంటి తన చీరను చూసి ఏమి భావన చేస్తుంది, ఎట్లా బాధపడుతుందో ఈమె. నేను వెళ్ళిపోదామని నిశ్చయం చేసుకున్నాను, నేను కూడా కనిపించక ఆ విషయం తెలుసుకుని మిక్కిలి బాధాపరితప్తులా బాధపడుతుంది కదా. కథమేకా సతీ భైమీ మయా విరహిత శుభ చరిష్యతి వనే ఘోరే మృగవ్యాలని సేవితే. నేను లేకుండా ఈ దమయంతి అరణ్యంలో అనేకములైనటువంటి మృగములతోటి ఉన్నటువంటి క్రూరమైనటువంటి మృగాలకి నిలయమైనటువంటి అరణ్యంలో ఎలా సంచరిస్తుంది, ఎలాగా ఈమె తన జీవనాన్ని సాగించగలదు, ప్రాణాలను ఎలా రక్షించుకుంటుంది. ఆదిత్య వసవో రుద్రాశ్వినౌ సమరుద్గణౌ రక్షంతు త్వాం మహాభాగే ధర్మేణాసి సమావృత. అయితే ఒక్కటి చెప్పగలను, ఈ దమయంతి చాలా ధర్మపరాయణురాలు కాబట్టి అందువలన ఈ ధర్మపరాయణురాలైనటువంటి దమయంతిని తప్పనిసరిగా దేవతలు కాపాడతారు. ఆ ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్విని దేవతలు, మరుద్గణాలు కూడా నిన్ను రక్షిస్తారమ్మా.
ఏవముక్త్వా ప్రియాం భార్యాం రూపేణ అప్రతిమాం భువిం కలినా అపహృత జ్ఞాన నలప్రాతష్ఠదజ్జతః. ఈ విధంగా తన ప్రియులారి గురించి భావన చేశాడు. తప్పనిసరిగా ఈమెను దేవతలు రక్షిస్తారు, అందువలన నేను ఈమె సుఖం కోసమైనా సరే నేను ఈమెను విడిచిపెట్టాలి, నాతో ఉంటే అనేకములైనటువంటి కష్టాలు పడుతుంది అని అనుకున్నటువంటి వాడై, ఆమె రూపాన్ని తలచినటువంటి వాడై కలి ప్రభావం వల్ల అజ్ఞానం అయిపోయాడంటే ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదు అనేటువంటి యుక్తాయుక్త జ్ఞానాన్ని కూడా మరిచిపోయాడు. ఆ కలి ఆ విధంగా అతడి యొక్క బుద్ధినంతా కూడా కలుషితం చేసేసింది. అందువలన నా భార్యని స్త్రీని అందులో ఒంటరిగా ఈ అరణ్యంలో విదిలిపెడుతున్నాను అనేటువంటి భావన లేకుండా నేను లేకపోతే ఈమె సుఖపడగలదేమో అనేటువంటి భావన కలిగినటువంటి వాడయ్యాడు. అజ్ఞాని అలా ముందరకి నడిచేట. గత్వా గత్వా నలో రాజా పునరేతి సభాముహు ఆకృష్యమాణ కలినా సౌహృదే నావకృష్యతే. కొంత దూరం వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కి వచ్చేవాడు, ఉండలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు, అనేక రకములైనటువంటి భావములతోటి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందువలన మళ్ళీ కొంత దూరం పెడుతున్నాడు, మళ్ళీ ఒకసారి వచ్చి ఆమెను చూస్తున్నాడు, చూసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా కలి ముందరికి లాగుతున్నాడు, ఆమె మీద ప్రేమ వెనక్కి లాగుతోంది. ఇలా ఏమి చెయ్యాలో తెలవనటువంటి వాడు అలాగా నతస్థో నయ్యయో అని వెళ్ళలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు. ఆ ప్రకారంగా ఉంది అతని యొక్క మనస్సు. ద్విధేవ హృదయం తస్య దుఃఖితస్యాభవత్తదా డోలేవ ముహురాయాతి యాతి చైవ సభాం ప్రతి. ఆ దుఃఖిస్తున్నటువంటి నలుని హృదయం ఎలా ఉందంటే ఊయల్లా ఉందిట. ఓసారి ముందరికి పెడుతుంది, ఓసారి వెనక్కి వస్తుంది డోలా. అలాగా డోలాయమానంగా ఉంది. సభలోంచి అడవిలోకి వెడుతున్నాడు, అడవిలోంచి సభలోకి వస్తున్నాడు, అల్లా ఉంటున్నాడు. అపకృష్టస్తు కలినా మోహిత ప్రాద్రవన్న చలనల సుప్తాముసృజ్య తాం భార్యాం విలప్య కరుణం బహు. ఇంకా కలి ప్రభావం చేత మోహితుడైనటువంటి నలుడు బహు విధాల రోధించినటువంటి వాడై ఆఖరికి నిశ్చయం చేసుకున్నటువంటి వాడై నిద్రించేటువంటి దమయంతిని వదిలి అలా అడవిలోకి వెళ్ళిపోయాడు. నష్టాత్మా కలినా స్పృష్ట తద్విగణయన్ నృప జగామైకాం వనే శూన్యే భార్యాముసృజ్య దుఃఖిత. ఆ కలి స్పర్శతోటి జ్ఞానాన్ని కోల్పోయాడు. జరగబోయేది ఏమిటో అది తెలవదు, అందువలన దాన్ని లెక్క చేయలేదు. దమయంతిని ఒక్కతిని ఆ శూన్య వనంలో వదిలిపెట్టి విచారంతో ఆ నలుడు ఆ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి పరిత్యాగే 62తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో దమయంతి పరిత్యాగం అనేటువంటి 62వ అధ్యాయం పూర్తయింది. 63వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతమంతా కూడా బృహదశ్వుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. అపక్రాంతే నలే రాజన్ దమయంతి గతక్రమా అబుజ్యత వరారోహ సంత్రస్త విజనే వనే అపశ్యమానా భర్తారం శోక దుఃఖ సమన్విత ప్రాక్రోశద్ ఉచ్చై సంత్రస్త మహారాజేతి నైషధం. ఆ నరుడు వెళ్ళిన తర్వాత ఆమె నిద్రావస్థలో ఉంది. పాపం ఆమెకు మెలకు వచ్చింది, బడలికి తీరింది. ఆ దమయంతికి మెలకు వచ్చింది, లేచింది. జనరహితమైనటువంటి అరణ్యంలో తన భర్త కనిపించలేదు, భయపడింది. ఇదేమిటి, నా భర్త లేడేమిటి అని ఏడ్చింది. మహారాజా అంటూ గట్టిగా అరిచింది. హా నాథ, హా మహారాజ, హా స్వామిన్ కిం జహాసి మాం, హా హతాస్మి వినష్టాస్మి భీతాస్మి విజనే వనే. ఓ నాథ, మహారాజా, స్వామి, నన్ను విడిచి వెళ్ళిపోయావా? నేను మరణించినట్లేనయ్యా, నా ప్రాణాలు కోల్పోయినట్టే, అన్నీ పోయినట్లే. ఈ నిర్జన వనంలో నేను ఒక్కతిని ఉండాలంటే నాకు చాలా భయం కలుగుతోందయ్యా. నువ్వు ఇంతవరకు నా పక్కన ఉన్నావు అనేటువంటి ఒక ధైర్యంతో స్థైర్యంతో ఉన్నానయ్యా. నువ్వు కూడా లేకపోతే నేను ఎలా బ్రతకగలను అని పాపం బాధపడుతోంది. నను నామ మహారాజా ధర్మజ్ఞ సత్యవాగసి కథముక్త్వా తదా సత్యం సుప్తాముసృజ్య కాననే. నువ్వు ఏమని చెప్పవు? ఎప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టను, నీ మాటను ఎంతో గౌరవిస్తాను, నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని నాకు ప్రమాణం చేసావు. అటువంటి సత్యప్రతిజ్ఞుడమైనటువంటి నువ్వు నిద్రించేటువంటి నన్ను విడిచి ఎలా వెళ్ళవయ్యా? నువ్వు ధర్మజ్ఞుడువు, సత్యవచనుడు కదా,
ఎలా వెళ్ళగలిగావు? నీ సత్యవ్రతాన్ని కూడా పక్కన పెట్టి ఎలా వెళ్ళగలిగావు? కథముసృజ్య గంతాసి దక్షాం భార్యామనువ్రతాం విశేషతో అనపకృతే పరేణాపకృతే సతీ. దక్షురాలనై నేను నిన్నే అనుసరిస్తూ నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ వెంట ఉండాలి అనేటువంటి ఏకైక భావనతోటి నిన్ను అనుసరించి వస్తున్నటువంటి పతివ్రత స్వరూపమైనటువంటి నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళగలిగేవయ్యా? పోనీ నేను ఏమైనా నీకు అపకారం చేశానా అంటే ఏ విధమైన అపకారము చేయలేదు. అటువంటి ఏ అపకారము చేయనటువంటి నీ భార్యకు పరులు అపకారం చేసేటువంటి సమయంలో వెళ్ళిపోయేవయ్యా నువ్వు. శక్యసేతా గిరహ సమ్యక్ కర్తుం మయి నరేశ్వర యాస్తేషాం లోకపాలానాం సన్నిధౌ కథితా పురా. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు అనేటువంటి లోకపాలులు అందరి ఎదురుకుండా కూడా ప్రమాణం చేసావు నువ్వు పూర్వము. నా ప్రాణాలు ఉన్నంత వరకు నా మనసు నీయందే ఉంటుంది దమయంతి అని చెప్పావు నువ్వు. అది సత్యమని ప్రతిజ్ఞ చేసావు. అటువంటి ఆనాడు చెప్పినటువంటి ఆ మాటను ఇప్పుడు ఇవాళ ఎలా వదిలిపెట్టగలిగేవయ్యా నువ్వు? నా కాలే విహితో మృత్యు మర్త్యానాం పురుషర్షభ తత్ర కాంతా త్వయో సృష్ట ముహూర్తమపి జీవతి. మానవులకు అకాలంలో మృత్యువు రాదు. ఎందుకంటే అలా మృత్యు వస్తే కనుక కష్టంలో ఉన్నవాడు అమ్మాయి ఈ కష్టాన్ని తప్పించుకోవడానికి మృత్యువుని ఆశ్రయిస్తాడు. అందువలన అలాంటప్పుడు ఏ విధంగానూ కూడా మృత్యువు రాదు. అటువంటప్పుడు నీ చేత విడిచిపెట్టినటువంటి నీ భార్య క్షణకాలమైన జీవిస్తుందయ్యా. పర్యాప్త పరిహాసోయం ఏతావాన్ పురుషర్షభ భీతాహమతి దుర్ధర్ష దర్శయాత్మానమీశ్వర. ఓ పురుష శ్రేష్ఠ, ఇలా పరిహాసాలు చేయకు. నువ్వు లేకుండా క్షణం కూడా నేను బ్రతకలేను. నేను చాలా భయపడుతున్నానయ్యా. నాకు కనిపించకుండా అక్కడికి వెళ్ళకు. నీ దర్శన భాగ్యం కలిగించవయ్యా. నా యందు అబలనైనటువంటి నీ యందే మనస్సు కలిగినటువంటి నాతోటి పరిహాసాలు ఏమిటయ్యా? దృశ్యసే రాజన్ ఏష దృష్టోసి నైషధ ఆవార్య గుల్మైరాత్మానం కిమ్మాం న ప్రతిభాషసే. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు, ఎక్కడో అక్కడ దాంకుని నన్ను గమనిస్తూ ఉండుంటావు. అందువలన ఇదిగో ఈ పొదల మాటను ఎక్కడైనా ఉన్నాయేమో నువ్వు, ఇదిగో కనిపించావు, ఏదో కదులుతున్న ఈ పొదలు ఇక్కడే ఉండుంటావు నువ్వు. అందుకని నువ్వు నాతో మాట్లాడకుండా ఇలాగ దాగుడు మొత్తలాడుతున్నావయ్యా. నృసంసంబత రాజేంద్రాయన్ మామేవం గతామిహ విలపంతీం సమాగమ్య నాశ్వాసయసి పార్థివ. ఓ మహారాజా, ఈ అరణ్యంలో విలపిస్తూ ఇటువంటి దుఃఖమ స్థితిలో ఉండేటువంటి నన్ను ఎందుకు కలవడానికి నువ్వు రావట్లేదు? నన్ను ఎందుకు ఓదార్చలేకపోతున్నావు? అంత క్రూరమైనటువంటి స్వభావం నీకు వచ్చిందా? న శోచామ్యహమాత్మానం నచాన్యదపి కించన కథన్ను భవితాస్యేక ఇతి త్వాం నృపశోచిమి. నా గురించి నేనేమి దుఃఖించట్లేదయ్యా. నేను లేకుండా క్షణం కూడా నువ్వు బ్రతకలేవు. నువ్వు ఎలా ఉంటావో అనేటువంటి బాధ నా ఎక్కువైంది. అందువల్ల ఒక్కడవు నువ్వు ఎలా ఉంటావు అని నీ గురించి విచారిస్తున్నానయ్యా నేను. కథన్ను రాజన్ తృషిత క్షుధిత శ్రమకర్షిత సాయాహ్నే వృక్షమూలేషు మామపశ్యన్ భవిష్యసి. నువ్వు ఆకలితో, దప్పికతో, శ్రమతో అలసిపోయినటువంటి నువ్వు సాయం సమయాన చెట్టు కింద నేను కనిపించకపోతే ఎలా ఉంటావయ్యా నువ్వు? నిన్ను ఓదార్చేటువంటి వాళ్ళు ఎవరుంటారు? నీకు కావలసినటువంటి చూసేటువంటి వాళ్ళు ఎవరుంటారయ్యా? తతస్సా తీవ్ర శోకార్త ప్రదీప్తే వచమన్యునా యతశ్చేతశ్చ రుదతి పర్యథావత దుఃఖిత. ఈ విధంగా దమయంతి ఎంతో విచారించింది. కోపంతో హృదయంలో అగ్ని రగలింది. ఇటు అటు పరిగెడుతోంది, ఏడుస్తోంది. ఏమిటి, నా భర్త ఇంత క్రూరాత్ముడై నన్ను ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయాడా అని బాధపడుతోంది. ముహురుత్పతతే బాల ముహుపతతి విహ్వల ముహురాలీయతే భీత ముహుక్రోశతి రోదితి. ఒక్కసారి పైకి ఎగురుతోంది, మళ్ళీ క్షణంలో కింద పడుతోంది, ఇంకో క్షణంలో భయపడిపోతోంది, ఇంకో క్షణంలో ముడుచుకుపోతోంది, ఇంకో క్షణంలో వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇలా
ఒక ఉన్మాదం వచ్చినట్టుగా ఆమె అనేక రకములైనటువంటి భావాలను ప్రదర్శిస్తూ ఆ భర్త మీద ఉండేటువంటి బెంగతోటి ఆ నిర్జనమైన అరణ్యంలో తన ఒక్కతిని వదిలేసి వెళ్ళిపోయాడే అని బాధపడుతోంది. అతీవ శోక సంతప్త ముహుర్నిస్వస్య విహ్వల ఉవాచ భైమీ నిస్వస్య రుదత్యథ పతివ్రత. ఆ దమయంతి శోక సంతాపాలతో మాటి మాటికి నిట్టూరిస్తూ ఏడుస్తోంది పాపం. కొంతసేపటికి ఆ పతివ్రత అయినటువంటి దమయంతి ఒక నిట్టూర్పు విడిచి ఆమె ఇలా అనుకుంటోంది. యస్య అభిశాపాత్ దుఃఖార్త దుఃఖం విందతి నైషధ తస్య భూతస్య నో దుఃఖాత్ దుఃఖమప్యధికం భవేత్. చాలా కోపం వచ్చింది ఆమెకు. కోపం వచ్చి ఆవిడ పాపం అంటోందన్నమాట, ఎవడు వేసినటువంటి నిష్కారణమైనటువంటి నింద వల్ల నలుడు ఈ విధంగా దుఃఖార్తుడై బాధ అనుభవిస్తున్నాడో వాడికి మేము అనుభవించే దుఃఖం కంటే అధికమైనటువంటి దుఃఖం కలుగుగాక. మమ్మల్ని ఈ దుఃఖారణ్యంలోకి గెంటినటువంటి వాడికి మాకంటే ఎక్కువ దుఃఖం కలుగుగాక. అపాప చేతసం పాప ఏవం కృతవాన్నలం తస్మాత్ దుఃఖతరం ప్రాప్య జీవత్తు అసుఖ జీవికాం. ఏ పాపము చేయనటువంటి నలుడే అందరికీ ఉపకారం చేసినటువంటి వాడే. అటువంటి నలుని విషయంలో ఇట్టి పాపకర్మని ఎవడైతే ఆచరించాడో వాడు ఇంతకంటే అధికమైనటువంటి దుఃఖాన్ని పొంది కష్టాలతో జీవించుగాక. ఏవంతు విలపంతి సా రాజ్ఞో భార్యా మహాత్మనః అన్వేషమాణా భర్తారం వనేష్వాపద సేవితే ఉన్మత్తవద్భీమసుత విలపంతి ఇతస్తతః హాహా రాజన్నితి ముహు ఇతశ్చేతశ్చ ధావతి. ఈ విధంగా దమయంతి అనేక రకాలుగా విలపిస్తూ ఆ క్రూరమైనటువంటి మృగాలతో నిండినటువంటి ఆ నిర్జనమైనటువంటి అరణ్యంతో తన భర్తను గురించి వెతుకుతూ పిచ్చిదానిలా ఏడుస్తూ అటు ఇటు తిరుగుతోంది. ఆ మహారాజా అంటూనే మాటి మాటికి స్పృహ తప్పి పడిపోతోంది, మళ్ళీ లేస్తోంది, మళ్ళీ అలాగా తిరుగుతోంది, పరుగులు పెడుతోంది. అంతటా కూడా నలుడి కోసం వెతుకుతోంది. తాం క్రందమానామత్యర్థం కురరీమివ వాశతీం కరుణం బహు శోచంతీం విలపంతీం ముహుర్ముహు సహసాభ్యాగతాం భైమీం అభ్యాస పరివర్తినీం జగ్రాహ అజగరో గ్రాహ మహాకాయక్షుధాన్వితః. దారి తప్పినటువంటి ఆడ మేక ఏ విధంగా అయితే అటు ఇటు పరిగెడుతూ వెతుక్కుంటూ ఉంటుందో అలాగ దమయంతి ఆక్రందన చేస్తూ మాటి మాటికి విచారిస్తూ అలా పరుగులెడుతోంది. అదే సమయంలో అక్కడ ఆకలితో ఉండేటువంటి ఒక కొండ చిలవ ఆ దమయంతి ఆ దగ్గరికి రావడం అనేటువంటిది చూసింది. చూసి వెంటనే అతిశీఘ్రంగా దాని సమీపానికి వెళ్ళి దమయంతిని చుట్టేసుకున్నది. సా గ్రస్యమాన గ్రాహేణ శోకేన చ పరిపృతానాత్మానం శోచతి తథా యథా శోచతి నైషధం. ఆ కొండ చిలవ దమయంతిని చుట్టేసింది. చుట్టేసినప్పటికీ కూడా ఆమె బాధ పైకి వస్తూ నలుడి గురించే దుఃఖిస్తోంది. ఆ సమయంలో కూడా అయ్యో నన్ను ఈ కొండ చిలవ చుట్టేసుకుంది, నేను ఏమైపోతాను అని తన గురించి తాను బాధపడలేట. నలుడు ఎక్కడున్నాడు, ఆ నలుడు ఎలా బ్రతుకుతాడో కదా అని ఆ నలుడు గురించే బాధపడుతూ హానాథ మామిహ వనే గ్రస్యమానామనాథవత్ గ్రాహేణానేన విజనే కిమర్థం నానుధావసి. ఓ నాథ, ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో అనాథగా ఉన్నాను నేను, అటువంటి నన్ను ఓ పెద్ద పాము పట్టుకుని తినబోతోందయ్యా. ఈ దుస్థితిలో కూడా నువ్వు నా దగ్గరికి పరిగెత్తి రావేమిటి అని బాధపడుతోంది. కథం భవిష్యసి పునః మాం అనుస్మృత్య నైషధ కథం భవాన్ జగామాద్య మాముసృజ్య వనే ప్రభో. ఓ రాజా, నన్ను ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో విడిచి వెళ్ళిపోయావు నువ్వు. మళ్ళీ నన్ను గుర్తు తెచ్చుకుని ఎలా ఇక్కడికి వస్తావు నువ్వు, ఎప్పుడు వస్తావు నువ్వు? పాపాన్ ముక్త పునర్లబ్ధ్వా బుద్ధిం చేతో ధనాని చ శ్రాంతస్య క్షుధార్తస్య పరిగ్లానస్య నైషధ కశ్రమం రాజశార్దూలా నాశయిష్యసి తే అనఘా. ఓ రాజా, నువ్వు ఏ పాపము చేయనటువంటి వాడు, పాపరహితుడవు. అందువలన పాపాల నుండి విముక్తుడవై పూర్వపు బుద్ధిని అంతఃకరణను ధనాన్ని కూడా పొందినటువంటి వాడవై ఆకలి బాధతో అలసిపోయి బడలి ఉన్నటువంటి నిన్ను ఆదుకుని నీ శ్రమని ఎవరు పోగొడతారయ్యా? నువ్వు మళ్ళీ ఎప్పుడు నీ యొక్క సంపదల్ని రాజ్యాన్ని పొందుతావు, సుఖంగా ఎప్పుడు ఉంటావు, నీ యొక్క బాధలన్నీ ఎప్పుడు పోతాయి?
తతః కశ్చిన్ మృగవ్యాధ విచరన్ గహనే వనే ఆక్రందమానాం సంసృత్య జవేన అభిససారః. ఇలా దమయంతి రోధిస్తోంది. తన గురించి కాకుండా తన భర్త ఏమైపోతాడు, మళ్ళీ ఆ భర్త తను సుఖాలని పొందగలడా లేడా అని ఇలాగ రకరకాలుగా విచారిస్తున్నటువంటిది, బాధపడుతున్నటువంటిది, ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ అరణ్యంలో పెద్దగా అరుస్తోంది. అలాంటి సమయంలో ఈమె యొక్క అరుపులు విన్నటువంటి ఒక బోయవాడు ఒకడు వచ్చాడు. వచ్చి ఆమె యొక్క పరిస్థితి చూశాడు. కొండ చెరువు చేత చుట్టబడి బాధపడుతున్నటువంటి దమయంతిని చూశాడు. తాం తు దృష్ట్వా తథాగ్రస్తాం బురగేణ ఆయతే క్షణాం త్వరమాణో మృగవ్యాధ సమభిక్రమ్య వేగతః ముఖతః పాటయామాస శస్త్రేణ నిశితేన చ నిర్విచేష్టం భుజంగం తం విశస్య మృగజీవనః మోక్షయిత్వా సతాం వ్యాధః ప్రక్షాళ్య సలిలేనః సమాశ్వాస్య కృతాహారాం అధపప్రచ్ఛ భారత. ఆ కొండ చెలవ చేత పట్టుబడినటువంటి దమయంతిని చూశాడు. వెంటనే ఆ వ్యాధుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక వాడి అయినటువంటి కత్తిని తీశాడు. తీసుకొచ్చి ఆ సర్పాన్ని ముఖం నుండి కింద వరకు చీల్చి పారేశాట. సర్పము చేష్టలు ఉడిగిపోయింది, దాని ప్రాణాలు పోయాయి. అప్పుడు ఆ వనచరుడు ఆ సర్పముఖం నుండి దమయంతిని బయటికి తీశాడు. తీసి ఆమెని అక్కడ నీటితో స్నానం చేయించి ఆమెను బోరడించి, అమ్మ ఏమిటి ఇలా బాధపడుతున్నావని ఆమెకి కొన్ని అనునయ వాక్యాలు చెప్పి ఆమెను తీసుకెళ్ళి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత ఆ వనచరుడు ఆమెను ఈ విధంగా ప్రశ్నిస్తాడు. కస్యత్వం మృగశావాక్షి కథంచ అభ్యాగతావనం కథంచేతద్ మహత్కృత్యం ప్రాప్తవచ్చసి భావిని. ఓ అమ్మ దమయంతి, దమయంతి అని పేరు తెలవదు కానీ ఓ విశాలమైనటువంటి కన్నులు అన్నటువంటి దానా, నువ్వు ఎవరమ్మా, ఈ అడవికి ఎందుకు వచ్చావు, ఇటువంటి కష్టాలు పాలవడానికి గల కారణం ఏమిటి అని ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు దమయంతి తథా తేన పృచ్ఛమానా విశాంపతే స్వమేతత్ యథావృత్తం మాచచక్షేస్య భారత. అలా వనచరుడు ప్రశ్నించేటప్పటికి వెంటనే ఆ దమయంతి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా ఆ వనేచరుడికి చెప్పింది. తామర్థ వస్త్ర సంవీతాం పీనశ్రోణిపయోధరాం సుకుమారానవద్యాంగీం పూర్ణచంద్ర నిభాననాం అరాల పక్ష్మనయనాం తథా మధుర భాషిణీం లక్షయిత్వా మృగవ్యాధ కామస్య వశమీయమాన్. ఆ దమయంతి ఒక సగం చీర కట్టుకుని ఉంది పాపం. చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది, తీర్చిదిద్దినటువంటి కనుబొమలు, చక్కటి స్వరూపం కలిగినటువంటిది, పొన్నమి చంద్రుడి వంటి ముఖమున్నది, మధురంగా మాట్లాడుతోంది. ఇవన్నీ చూసేటప్పటికీ ఆ వ్యాధుడు కామపరవశుడయ్యాడు. తామేవం శ్లక్షయా వాచా లుబ్ధకో మృదుపూర్వయా సాంత్వయామాస కామార్తః తదబుధ్యత భావిని. మృదువుగా మంచి మాటలతో ఆమెను ఓదారుస్తున్నాడు ఆ వ్యాధుడు. వెంటనే దమయంతి కనిపెట్టింది, ఇతడు కామపరవశుడై ఉన్నాడు అనేటువంటి విషయం దమయంతి అతని చూపుల ద్వారా కనిపెట్టింది. దమయంచపి తం దుష్టం ఉపలభ్య పతివ్రత తీవ్ర రోష సమావిష్ట ప్రజ్వాలేవ మన్యునా. ఆ సాధ్వి అయినటువంటి దమయంతి ఒక్కసారి కోపంతో మండుతున్నటువంటి అగ్ని జ్వాలలాగా ఆ వనేచరుణ్ణి సమీపించిందట. సతు పాపమతి క్షుద్ర ప్రదర్శయితు మాతుర దుర్ధర్షాం తర్కయామాస దీప్తాం అగ్నిశిఖామివా. ఆ చెడ్డదైనటువంటి మనస్సులో కామపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఆ వనేచరుడు ఆమెను బలాత్కరించాలనేటువంటి తలపుతో ఉన్నప్పటికీ కూడా ఆమెను చూసేటప్పటికి అది ఒక ప్రజ్వలించేటువంటి అగ్ని జ్వాలలా కనిపించిందట. దమయంతీతు దుఃఖార్థ ప్రతిపతి రాజ్య వినాకృత అతీత వాక్పథే కాలే శశాశైనం పురుషాన్విత. రాజ్యం లేదు, భర్త లేడు, అటువంటి దమయంతి దుఃఖంతో నిండినటువంటి మాటలతో వాణ్ణి నివారించలేక అది భావించినటువంటిది కోపంతో ఆ వ్యాధుణ్ణి శపించిందిట. యద్యహం నైషధాదన్యం మనసాపి న చింతయే తథాయం పతతం క్షుద్ర పరాశుర్మృగజీవన. నేను నిషధరాజైనటువంటి నలుణ్ణి తప్ప మరొకణ్ణి మనసులో సైతము భావించనటువంటి దానినే కనుకైతే ఈ నీచుడైనటువంటి వనచరుడు మరణించుగాక అని శపించిందిట.
ఉక్తమాత్రే తు వచనే తథా సమృగజీవన వ్యసు పపాతమేదిన్యాం అగ్నిదగ్ధ ఇవ ద్రుమః. ఆమె ఆ మాట అనేటప్పటికీ దమయంతి అలా పలికిన వెంటనే మరుక్షణమే ఆ వనచరుడు అగ్ని చేత బూడిదైనటువంటి ఒక చెట్టులా నేల మీద కూలి మరణించట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి అజగరగ్రస్త దమయంతి మోచనే 63తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో అజగరగ్రస్త దమయంతి మోచనము అనేటువంటి 63వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.